నెక్స్ట్ బ్యాచ్లో వచ్చిన అమ్మాయి ఇంకా అద్భుతంగా ఉంది. అంటే చాలా 6 feet ఉంది. నన్ను తలెత్తుకునేలా చేసింది అమ్మాయి. ఎప్పుడు వచ్చినా ఏం అడగాలన్నా భయం వేసింది. ఇంత ఉన్నాయి, చేతులు వేసి కొట్టిందంటే నేల కదుకుపోతానని. సో అంత కానీ దిగిన తర్వాత ఇక్కడ ఎంతో చక్కగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ అలాగే సచ్ ఎ వండర్ఫుల్ ప్లేస్. ఇక్కడ మీకు ఎందుకు ఇంత డబ్బులు ఖర్చు అవుతున్నాయి నాకు అర్థమైంది. చలి ఎక్కువైంది కాబట్టి ఒక ఐటమ్ వేసుకుంటే సరిపోదు. నాకు ఇక్కడికి వచ్చాక పెట్లో సగం బట్టలు కవర్ చేస్తే కానీ ఈ చలికి తట్టుకోలేకపోయాను నేను. బట్ సచ్ ఎ వండర్ఫుల్ ప్లేస్ విత్ వండర్ఫుల్ పీపుల్ అరౌండ్. మీ అందరికీ వన్స్ అగైన్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ దిగిన తర్వాత నేను ఫస్ట్ ఇంప్రెస్ అయింది చిన్నపిల్లలను చూసండి. చూసారా, వాళ్ళ గోల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అస్సలు సంబంధం లేదు, చాలా చక్కగా ఉన్నారు వాళ్ళు. వీళ్ళు లాంటి వాళ్ళే కాదండి, ఎంతోమంది పిల్లలు. ఇక్కడ పిల్లలు చూసాక నాకు ముచ్చటేసింది. ఎందుకంటే బ్యాక్ దెన్ నా చిన్నప్పుడులో ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళందరినీ నాన్నదా ఇదిగో అంకుల్ వచ్చారు, బాబాయ్ వచ్చారు, బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు, వచ్చి కలువారు. బయటకు వచ్చి గుమ్మం దగ్గర మొత్తం ఇట్లా గీతలు గీసి డోర్ కట్టెను పట్టుకుని అంతా ఊగిన తర్వాత మా అబ్బాయి చాలా బాగా మాట్లాడతాడండి, మా అబ్బాయి బాగా చదువుతాడు. ఇది కామన్ డైలాగ్. నాకు నెక్స్ట్ డైలాగ్ మా డాడీ ఏం చెప్తారో కూడా తెలిసిన. దానికి ముందు ప్రిపేర్ అయ్యి ఉండేవాడిని. అంకుల్కి నమస్తే చెప్పు, అంకుల్కి హాయ్ చెప్పు, షేక్ హ్యాండ్ ఇవ్వు, మా బాబు డ్యాన్స్ చేస్తాడు. ఏదో అంకుల్కి ఒకసారి డ్యాన్స్ చేసి చూపించంటే ఈడు 32వ వాడు. ఇలా వచ్చిన వాళ్ళందరికీ నేను డ్యాన్సులు చేసి వాళ్ళందరి ముందు మాట్లాడి, అంటే నాకు చిన్నప్పటి నుంచి కైండ్ ఆఫ్ పెళ్లి చూపుల్లా జరుగుతూ ఉండేవాడిని చిన్నప్పటి నుంచే. అంటే 2 సుళ్ళు ఉన్నాయి, సో ప్రాక్టీస్ కోసం అనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చూశాను నేను చాలా మంది పిల్లలు చాలా చక్కగా ఉన్నారు, చాలా కూల్ ఉన్నారు. ఓకే, సే హాయ్ టు ప్రదీప్ మామ అని వెళ్ళిపోయాడు ఇటు. ఓహో వెళ్ళిపోయాడు కదా సర్లే అనుకున్నాను. ఇంకోళ్ళు పిల్లలు అలా చాలా మంది పిల్లలు వచ్చారట. ఓకే, డూ యు నో హిమ్? అంటే తిట్టాడో పొగిడాడో తెలీదు. మన చిచ్చి అంటే వాట్స్ యువర్ ప్రాబ్లం అని. సో మనం జాగ్రత్తగా వీళ్ళు కూడా పెద్దవాళ్ళతో డీల్ చేసినట్టే షేక్ హ్యాండ్ ఇచ్చి హౌ యు డూయింగ్ మ్యాన్ జస్ట్ అన్నాం అనుకోండి, కూల్గా కనెక్ట్ అవుతాడని. అప్పటి నుంచి వాళ్ళకి అర్థం కాని భాషలోనే నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను. సో అప్పటి నుంచి వాళ్ళు పాప నన్ను బాగా రియాక్ట్ అవుతున్నారు నాతో. వాళ్ళు వీడికి నాకంటే ఇంగ్లీష్ వచ్చేమనుకుని ఫీల్ అవుతున్నారు వాళ్ళు. నా లైఫ్ హిస్టరీలో ఇది ఫస్ట్ పేజ్ మాత్రమే, ఇంకా చాలా ఉంది, మనం తర్వాత కబుర్లు చెప్పుకుందాం. బట్ ఫస్ట్లీ ఇవాళ మన షోలో ఎంతోమంది నాతో పాటు ఇక్కడికి ట్రావెల్ చేసి వచ్చారు మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి. అండ్ ఫస్ట్లీ ఒక బ్యూటిఫుల్ క్లాసికల్ పర్ఫార్మెన్స్తో మీ ముందుకు రావడానికి ఒక సూపర్ స్టార్ సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్, ఆయన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూడడానికి ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్తో మీ ముందుకు వస్తున్నారు ది అల్టిమేట్ సూపర్ సింగర్స్ రాహుల్ అండ్ సాహితి. మీరు చప్పట్లు కొడితే సూపర్ హ్యాపీ ఫీల్ అవుతారు. మీ ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ తీసుకొస్తారు. Thank you so much.